హలో ఫ్రెండ్స్, ఏ కర్రీతో పని లేకుండా కేవలం 20 మినిట్స్లో ఆంధ్ర స్టైల్లో పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూపిస్తున్నాను. 1 గ్లాస్ పప్పు కడిగి పెట్టుకోవాలి ముందుగా. తర్వాత 1 గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే మనం కందిపప్పు ఉడికించినప్పుడు ఆయిల్ 5 ఆర్ 6 డ్రాప్స్ అనేది మనం వేసుకోవటం వల్ల తొందరగా ఉడుకుతుంది. కుక్కర్లో కాకుండా నార్మల్గా ఉడికించేటప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల పప్పు బయటకు పొంగిపోదు కూడా. నేను కుక్కర్లో పప్పును ఉడికించినప్పుడు 5 విజిల్స్ అనేది పెట్టుకుంటాను. పప్పును ఉడికించేలోగా చింతపండుని 100 గ్రామ్స్ తీసుకొని 1 గ్లాస్ వాటర్ వేసి నానబెట్టాక పులుసుని సపరేట్ చేసుకోవాలి. పిప్పునంతా బయటపడేయాలి. ఆ తర్వాత ఉడికించిన పప్పుని నెక్స్ట్ చింతపండు పులుసుని ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా 1 గ్లాస్ వాటర్ కూడా నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. పప్పుచారు అంతటికి కూడా 3 కూరగాయలతో ఎంతో టేస్టీగా అనిపిస్తుంది. నేను ముందుగా 3 వంకాయల్ని, నెక్స్ట్ ఒక ములంకాడ 4-5 ముక్కల్ని, అలాగే కొద్దిగా పసుపు, సాల్ట్ని యాడ్ చేసుకొని వాటర్లో ఉంచుతున్నాను 2 మినిట్స్. తర్వాత 4 పచ్చిమిరపకాయలని, 5 బెండకాయలని, టమాటా ముక్కల్ని, 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఆయిల్ మరబెట్టి 4-5 స్పూన్స్ వేసుకొని బాగా మరిగించాక పచ్చిమిర్చి అనేది వేసుకున్నాను. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొద్దిగా వేయించాక, అలాగే ముందుగా కట్ చేసుకున్న ములంకాళ్ళు వంకాయలు అనేది వేయించుకోవాలి. అలాగే టమాటా ముక్కలను యాడ్ చేసుకోవాలి. బాగా మగ్గిపోవడానికి కొద్దిగా సాల్ట్ని 2 స్పూన్స్ అనేది వేసుకుంటున్నాను. ఇలా 5 ఆర్ 6 మినిట్స్ అనేది బాగా ఉడికించుకోవడానికి నేను మూత పెట్టుకొని 5 ఆర్ 6 మినిట్స్ అనేది ఉంచుతున్నాను. దానిలో కొద్దిగా పసుపు జోడిస్తున్నాను. 2 స్పూన్స్ అనేది పసుపు వేసుకోవాలి. నేను ఈ పప్పుచారులో ఏ కారం అనేది యూజ్ చేయట్లేదు. ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే స్పైసీనెస్ రావాలి. అలాగ బాగా మగ్గినంత వరకు ఉంచాలి. ఈ లెవెల్లో ఈ ఉడికించిన ముక్కలు అనేది ముందుగా పులుసు మిక్స్ చేసుకున్న పప్పుని, చింతపండు పులుసుని మిక్స్ చేసుకున్నాం కదా, దానిలో అనేది ఈ ఉడికించిన ముక్కలు అనేది వేసుకోవాలి. ఈ ఉడికించుకోవడానికి 15 to 20 మినిట్స్ అనేది బాగా ఉడికించుకోవాలి. పప్పుచారు అనేది బాగా మరగాలి. పప్పుచారు ఈ ముక్కలు ఉడికినంత వరకు బాగా మరిగించుకోవాలి. ఎంత బాగా మరిగితే అంత టేస్టీగా అనిపిస్తుంది. అలాగే టేస్ట్ కోసం నేను 3 స్పూన్స్ తర్వాత సాల్ట్, నెక్స్ట్ కొద్దిగా చిన్న బెల్లం ముక్కను అనేది యాడ్ చేసుకుంటున్నా. 15 మినిట్స్ తర్వాత 15-20 మినిట్స్ ఉంచుకోవాలి. బాగా మరిగాక వాసన వస్తుంది. పప్పుచారు మరిగించిన తర్వాత పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవడానికి కావాల్సిన దినుసులు: ఆవాలు 1 స్పూను, వాము 1/2 టీ స్పూను, జీలకర్ర 1 స్పూను, దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి 5 రెబ్బలు, అల్లం 1 గ్రాము, కరివేపాకు 10-15 రెబ్బలు, ఎండుమిర్చి 2-3. బాగా మరిగించాక పోపు పెట్టుకోవాలి. ఆంధ్ర స్టైల్లో పప్పుచారు వేడిగా రెడీ. మీకు కావాల్సింది మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.